హాయ్ అండి, ఇవాళ అయితే ఫిష్ కర్రీ అయితే వండుకుందాము. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. 7 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు కోసుకోవాలి. అలాగే ఒక టమోటాని తీసుకుని చిన్న ముక్కలు కోసుకోవాలి. 7 లేదా 10 పచ్చిమిరపకాయలు తీసుకుని చీరుకుని ఉంచుకోవాలి. కడుక్కున్న చేపల మీద ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. చేపకు వచ్చిన సొన ఉంటుంది కదా, దానికైతే ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఉంచుకోవాలి. దాన్ని తరిబడా వేసుకుని ఉంచుకుంటే దానికైతే బాగా పట్టి ఉంటుంది. నేనైతే టూ స్పూన్స్ అయితే వేసాను. చింతపండు రసం తీసి ఉంచుకున్నాను. మసాలా కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకోవాలి. ఇంతలోపుగా స్టవ్ ఆన్ చేసుకుని మీకు సరిపడా గిన్నె అయితే పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాను. 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఆయిల్లో. దాని తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ ఫ్రై లేదా బాగా వేపుకుని ఉంచుకోవాలి. దానికైతే కూరకైతే రుచి బాగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకుని గరిటె పెట్టి తిప్పుకోవాలి. తిప్పుకుని 5 మినిట్స్ అయితే ఉంచాలి వేగిన దాకాని. దాని తర్వాత అయితే నేనైతే మసాలా అయితే వేస్తున్నాను. మసాలా ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. మీకు మసాలా వేసుకుని బాగా కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడైతే టమాటో అయితే వేసుకోవాలి. టమాటో బాగా చిన్న పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. కర్రీలో అయితే కనిపించవు మనకి. అదే పెద్దవి కోసుకుంటే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి చిన్ని అయితే కూరలో కలిసిపోతాయి. టమాటోలు వేసిన తర్వాత వంకాయలు శుభ్రంగా కడుక్కొని వంకాయలు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక పెట్టుకున్న చేపలు కూడా అందులో వేసేయాలి. గట్టి పెట్టి ఒక్కసారి అలా అనండి చాలు. ఎక్కువ తిప్పేస్తే ముక్కలు అయితే విడిపోతాయి. దాని తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి. మీకు తరిబడా చింతపండు రసం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గిన్నె పట్టుకుని తిప్పుతూ ఉంటే మసాలా లేదా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా పడతాయి. పట్టిన తర్వాత ఒక మూత పెట్టాలి. చేపకు వచ్చిన సొన ఉంటుంది కదా, దాని కిందకి వేసుకున్నవి కలుపుకుని ఉంచుకోవాలి బాగాని. క్లాత్ తీసుకుని క్లాత్ మీద పెట్టేసి దానికైతే 3 వేసేసి కట్టేయాలి. టైట్గా కట్టుకోండి, లేదంటే ఫిష్ కర్రీలో విడిపోయి వచ్చేస్తుంది కాబట్టి టైట్గా బాగా కట్టుకోవాలి. 2 కూడా కట్టేసుకోవాలి. ఎన్ని ఉంటే అన్ని కూడా క్లాత్తో కట్టేయాలి. లేదంటే మీరు అది ఫ్రై కూడా చేసుకుని తినేయచ్చు. నేనైతే పులుసులో బాగుంటుందని పులుసులో వేస్తాను. చూసారు కదా పులుసు అయితే ఎలా చిక్కగా ఉడికిందో. మీకు సరిపోలేదు అంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. పైన అయితే కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం హర్షణ గుడ్డ తీసేసి అందులో వేసేయాలి. ఫైనల్గా శన అయితే సూపర్ ఉంటుంది పులుసులోది. నేనైతే అందులో తీసిన శన బయటికి తీసేసి క్లాత్ తీసేసి వేసుకున్నాను. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. చాలా బాగున్నాయి, సూపర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా